ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఇంట్లో కొంత ఇప్పుడు అక్కడ వెళ్ళడం అవసరమా అని ఒక ఆర్గ్యూ చిన్న ఆర్గ్యూ గురుగారు. అయితే నేను పీఠంలో జాయిన్ అయిన తర్వాత మొదటిసారి ఈ ఈ నాకు సమీపంలో జరుగుతున్న అన్న సందర్పణ కార్యక్రమంలో పాల్గొనాలని నాకు కొంత ఉత్సాహంగా ఉండింది. అయితే ఇంట్ల నేనెప్పుడు ఒంటరిగా ఎక్కడ వెళ్ళలేదు గురుగారు. అయితే ఒంటరిగా వెళ్తే కొంచెం ఇంట్లో ఆపేక్షణ జరిగింది. కొంత ఇంట్లో సర్ది చెప్పిన తర్వాత నేను కొమరవెల్లి అన్న సంతర్పణ కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది గురుగారు. అక్కడ వెళ్ళిన తర్వాత అంతకంటే ముందు శ్రీశైలంలో గాని, అరుణాచలంలో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమాల్లో గురుగారు చేసిన సూచనలు, అక్కడ వాళ్ళు దర్శించుకున్న హ్మ్, భాగ్యం నేను కూడా పొందాలని కొంత నాలో ఉత్సుకత ఉండేది గురుగారు. అది కూడా ఒకసారి గమనించి వారి దర్శనాలు తీసుకోవాలని చాలా ఎదురు చూసాను గురుగారు. అక్కడ చేరిన తర్వాత 7:30 సమయంలో అక్కడ చేరుకున్నాను గురుగారు. అప్పటికి ఆహ్, మన స్వాములు అప్పటికి అనిల్ స్వామి, గోవిందరాజు స్వామి, వాళ్ళ బంధువు సజ్జనా స్వామి అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు గురుగారు. వాళ్ళను నేను కలిసిన తర్వాత దర్శనార్థమై నేను టెంపుల్‌కెళ్ళడం జరిగింది. కానీ అప్పటికి నాకు దర్శన భాగ్యం కలగలేదు గురుగారు. ఎందుకంటే నేను లేట్ వెళ్ళాను. అప్పటికి సమయం మించిపోయిన కారణంగా టెంపుల్ క్లోజ్ అయింది. దాని మరుసటి రోజు అక్కడి నుండి వచ్చిన తర్వాత ఆహ్, రాత్రి జూమ్ కాల్ జరిగింది గురుగారు. జూమ్ కాల్‌లో మీరు వంట ఎలా చేయాలి కొన్ని సూచనలు చేశారు. అక్కడ ఆ వంట కార్యక్రమాలు అయిన తర్వాత ఎవరెవరు వస్తారు. ముందస్తుగా కాలభైరవుడు, కాశీ విశ్వేశ్వరుడు, అమ్మవారు, బాలగణపతి అండ్ ఒక చిన్న ఇంకో మాట చెప్పారు గురుగారు. ఒక తెల్లగా ఉండే అచ్చదనం తెల్లగా ఉండే ఒకరొస్తారు. మీరు వాళ్ళని గుర్తించాలని చెప్పారు గురుగారు. ఉదయం ఆహ్, వంట స్టార్టింగ్ అయ్యేప్పటికి నేను, కిషోర్ కుమార్ గారు కొంచెం దూరం వెళ్ళేసి పెరుగు తీసుకురావడం జరిగింది. వచ్చేసరికి అన్ని వంట పాత్రలు సిద్ధం చేసి వంట స్టార్ట్ చేశారు గురుగారు. 11:30, 12 మధ్యన అన్నదాన కార్యక్రమానికి మొత్తం మేము సిద్ధం చేసుకున్నాం గురుగారు. అప్పటికి అక్కడ జనాలు గాని అంటే మనం ఏర్పాటు చేసిన సమీపంలో జనాలు తక్కువగా ఉన్నారు గురుగారు. అయితే ఆహ్, మల్లన్న సన్నిధానంలో అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న కొంతమంది ఒగ్గు వాళ్ళుంటారు గురుగారు. అంటే వాళ్ళకి మల్లన్న టెంపుల్‌లో అనేసి నగరానికి చెందిన వివిధ ప్రాంతాల నుంచి కుర్మ వాళ్ళు ఒక సమావేశం నిర్వహించుకోవడానికి అక్కడొచ్చారు గురుగారు. ఆ సమావేశం జరుగుతున్నంత సేపు వాళ్ళు ఒక ఊరేగింపుగా మన ప్రోగ్రామ్ నుండి కొంచెం ఆహ్, ముందుకెళ్లారు గురుగారు. వందలాది జనాలు గురుగారు వాళ్ళు. అయితే మనం ఆహ్, అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత సిద్ధంగా ఉన్న అన్నదానం కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సమీపంలో ఎవరు లేరు గురుగారు. ఒక 10, 15 మందిని నేను గమనించాను. అందరికంటే ముందుగా అమ్మవారొచ్చారు గురుగారు. మీరు చెప్పిన సూచనలు కాలభైరవుడు మొదటిగా వచ్చారు. తర్వాత అమ్మవారొచ్చారు. అమ్మవారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అప్పటికి మన శ్రీనుస్వామి అమ్మవారిని కొద్దిగా కూర్చోండమ్మా మీకు అందిస్తాం అని చెప్పేసి అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. అప్పటికి ఒక "నాయనా నాకు ఆకలేస్తుంది ఎవరన్నా ఏమన్నా ఇవ్వండి" అని అడిగారు గురుగారు. మనం రెడీ చేసుకున్న దాంట్లోంచి శ్రీనుస్వామి విసిరాకులో అమ్మకి తీసుకెళ్ళి ఆహారాన్ని అందించారు. ఆమె తృప్తిగా భోజనం చేసింది. ఆహ్, మీరు బాగుండాలి అని
నాకు నేను దూరం నుంచి గమనించాను. ఆమె ఇలా చేతులతో దీవించినట్టు అనిపిస్తే బాగుండాలని దీవించిందని భావిస్తున్నాను గురుగారు. అయితే ఇక్కడ ఉన్న 10, 15 మంది భోజనాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గురుగారు. వాళ్ళకి ఇస్తరాకులు ఇవ్వడం, ఒక లైన్‌లో వారిని ముందుకు పంపిస్తున్న క్రమంలో, ఆ 15 మంది కంప్లీట్ అయ్యేసరికి గురుగారు, అప్పటి వరకి సమీపంలో గాని ఎక్కడ లేరు గురుగారు. అంత జనాలు ఒక్కసారిగా విపరీతంగా వచ్చారు గురుగారు. వచ్చిన వారిని ఒక లైన్ ప్రకారం పంపిస్తూ వారికి విశ్రాంతులు ఇవ్వడం, వారికి వడ్డన కార్యక్రమాలు చేయడం జరిగింది గురుగారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే గురుగారు, మీరు సూచించిన విధంగా కాశీ విశ్వేశ్వరుడు ఒక వృద్ధ రూపంలో వచ్చారు గురుగారు. నేను గమనించాను. అమ్మవారిని గమనించాను. ఇంకొక మీరు తెల్లగా ఒక లేడీ వచ్చారు గురుగారు. వారిని నేను ముగ్గురిని గమనించాను గురుగారు. కానీ ఇక్కడ జరిగిన ఈ అన్నసంతర్పణ కార్యక్రమంలో నేను ఇంతకుముందు ఎప్పుడు చూడని గొప్ప విషయం ఏమంటే గురుగారు, వితిన్ 30 మినిట్స్ అంటే కూడా నాకు గొప్పగా అనిపిస్తుంది కాదు. 30 మినిట్స్‌లో మనం తయారు చేసుకున్న ఆహార పదార్థాలు అన్నీ సర్వ్ చేయడం జరిగింది. అయిపోయింది గురుగారు. పా పాయసం మాత్రం కొంచెం లేట్ జరిగింది. విస్తరాకులయిపోయినాయి. దాదాపు 400 మంది జనాలొచ్చారు గురుగారు. పాయసాన్ని మీరు ఏదైనా ఇవ్వండి తీసుకుంటాం అని భక్తులు అక్కడ వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఒత్తిడికి గురి చేశారు గురుగారు. ఒకానొక సందర్భంలో మన వంట పాత్రలకి వారికి కూడా వచ్చేసి, "ఏదున్నా సరే ఇవ్వండి. కొంచెం ప్రసాదంగా మేము తీసుకుంటాం. అదే మాకు చాలు" అని భావనలో వాళ్ళు వచ్చారు గురుగారు. ఒకవైపున ఇస్తరాకులు అయిపోయినాయి గురుగారు. పాయసం, ఒకింత పరమాన్నం, పెరుగన్నం 2 ఉండే గురుగారు. పెరుగన్నంని, పాయసాన్ని ఒక చిన్న చిన్న కప్పుల్లో వారికి ప్రసాదంగానే అందించడం జరిగింది. చిన్నవాళ్ళు, తీసుకున్న వాళ్ళు భుజిస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. అది మాకు చాలా తృప్తిగా అనిపించింది గురుగారు. ఎన్ని సార్లు వచ్చినా ఎలాంటి ఆహ్, ఇబ్బందులు లేకుండా వారికి సర్వ్ చేయడం నాకు బాగా నచ్చింది గురుగారు. లేదు గురుగారు. ఆ అబ్బాయి రాలేదు. అంతకంటే ముందు రోజు వస్తానన్నాడు. ఓకే. నేను బయలుదేరే సమయానికి ఎగ్జామ్స్ ఉన్నాయని పో రాలేకపోయారు గురుగారు. ఆగిపోయాడు బాబు. ఆహ్, నేను అంతకంటే ముందు మీరు శ్రీశైలంలో జరిగే ముందు మన స్వాములకి చేసిన సూచనలు వాళ్ళు దైవ దర్శనం చేసుకున్నది ఏ విధంగా అవుతది? నేనొకసారి గమనించామని ఒక ఆహ్, నాలో ఒక కోరిక ఉండేది నాకు. వస్తారా వీళ్ళసలు? చూద్దామని ఒక ఉత్సుకత నాలో ఉండే. మీరు మొదటి రోజు రాత్రి జూమ్ కాల్‌లో జరిగినప్పుడు మీరు చెప్పారు గురుగారు. అంతకన్నా ముందుగా కాలభైరవుడు వస్తారని. మేము వెళ్ళేప్పటికి అక్కడ భైరవుడు ఉన్నాడు గురుగారు. ఆహ్, కేవలం మనం తీసుకున్న రూమ్స్ పరిసర ప్రాంతాల్లోనే ఆయన తిరగడం, అక్కడే కూర్చోవడం, అక్కడే తిరగడం, మన చుట్టూ స్వాములు బయటికెళ్ళినప్పుడు వారి చుట్టుముట్టు కాలభైరవుడు తిరగడం. మీరు చెప్పింది అచ్చంగా జరిగింది గురుగారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గురుగారు. అదే సమయంలో వేరే ప్రాంతాల్లో గాని, ఇక్కడ అన్న సంతర్పణ జరిగినా ఇంత సంతోషంగా అనిపించలేదు గురుగారు. అక్కడ జనాలు అంటే బయట జరిగినప్పుడు జనాలు వస్తారా? వస్తారా? అని ఎదురు చూస్తాం. కానీ ఇక్కడ ఎక్కడి నుండి ఏ విధంగా వచ్చారో ఊహించలేదు గురుగారు. ఒక రామచంద్రుగా ఒక్కసారిగా అక్కడ జనాలొచ్చారు గురుగారు. వచ్చేసి నాకివ్వండి, నాకివ్వండి అని వాళ్ళు ఒకరిపైన ఒకరు చేతులు చాస్తూ ప్రసాదాన్ని స్వీకరించడానికి హ్మ్. ముందుకొచ్చారు గురుగారు. ఎంతమంది వచ్చినా అందరికి సమానంగా సరిపోయింది. మన శక్తి ఉన్నంత వరకే. వాళ్ళకి అందించడం జరిగింది గురుగారు. అయితే ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు అక్కడి నుండి ఎలా వస్తారు? ఆ చిన్న సందిగ్ధం ఉండే గురుగారు. అంత దూరం నుండి ఈ కొమరవెల్లి మల్లన్న క్షేత్రానికి. ఇక్కడ ఉన్న మల్లన్న మరెందుకు రాడు?
ఆయన సన్నిధి పరిసర ప్రాంతాల్లో ఉంది కదా మనం అన్న కార్యక్రమం చేసేది. మరి తిరువనంతపురం రావడమే ఒక చిన్న సందేహం ఉండే గురుగారు. అది ఆయన, ఈయన ఒక్కరే గదా! మల్లన్న, ఈశ్వరుడు ఒక్కరే గదా! మనకు కాశీ విశ్వేశ్వరుని దర్శనం జరుగుతుందని భావించాను గురుగారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గురుగారు అది. అమ్మవారు వచ్చారు గురుగారు. మీరు చెప్పిన ఆ మాటలు నాకు గుర్తున్నాయి గురుగారు. అమ్మ ఆహ్, ఎరుపు చీర, కాళ్ళకు పట్టీలు, ఆహ్, మొహంలో ఒక ప్రత్యేకమైన కళ. నేను అన్నం వడ్డించేప్పుడు గమనించాను గురుగారు. ఆమె వచ్చేసి తీసుకొని ప్రశాంతంగా ప్రసన్నమైన వదనాలతో ఆ కన్నులో నేను గమనించాను గురువుగారు. ప్రశాంతత చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారు. ప్రసాదం తీసుకున్నప్పుడు గాని, మన దగ్గరకొచ్చినప్పుడు గాని గురుగారు. ఓకే. అయితే అసల మీరు బయలుదేరిన కారణం ఏందంటే అసల దేవతలొస్తరా? అసలది చూద్దాం, దానికి అదేదో తేలుద్దాం అని జెప్పేసి బయలుదేరారు. అంతేనా? ఒక ఆహ్, ఆస్తికత ఉండే గురుగారు. అదే. చూద్దాం, అదే. దర్శించుకుందాం. ఓకే. తర్వాత మీరందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ తోటి సాధకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎలా మాట్లాడారు? అసలేంటి వాళ్ళ సంగతి? ఆహ్, నేను వెళ్ళగానే ముందు అనిల్ స్వామిని కనిపించారు గురుగారు. అనిల్ స్వామి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆహ్, నేను పరిచయం చేసుకున్నాను గురుగారు. అప్పటి వరకి నేను గాని, అనిల్ స్వామి గారిని నాకు తెలీదు. అంతకన్నా ఓకే. ముందు జరిగిన జూమ్ కాల్ జూమ్ కాల్ ద్వారా నేను అనిల్ స్వామిని గుర్తించాను. వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు గురుగారు. కానీ ఎక్కడ గాని ఎవరికీ గాని పొరపచ్చాలు లేవు గురుగారు. మీరు అక్కడ, ఇక్కడ వ్యత్యాసాలు లేకుండా ఒక సమిష్టిగా పనిచేస్తున్నాం గురుగారు. ఆహ్, అనిల్ స్వామి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ రోజు రాత్రి హ్మ్, మేము బస చేసిన చోట పులిహోర సారీ వైట్ రైస్ అండ్ పప్పు మా కోసం చేశారు గురుగారు. కలివిడిగా సమిస్ ఆహ్, గురుగారు మీరు చెప్పారు కాలభైరవుడు ఒకరు వస్తారని. అప్పటికి కాలభైరవుడు ఉన్నారు. కాశీ విశ్వేశ్వరుడు ఎలా వస్తారు అనేది ఒక చిన్న సందిగ్ధం నాకు సందేహం ఉంది గురుగారు. అదే మరి అంటే ఇక్కడ కొమరవెల్లి మల్లన్న ఉన్నారు. అక్కడి నుండి కాశీ విశ్వేశ్వరుడు ఎలా వస్తాడు? ఈయన సమీపంలో ఉన్న మల్లన్న రావాలి గదా! అని అనుకున్నాను గురుగారు. కానీ ఆహ్, దేవతా స్వరూపాలు అందరూ ఒకటే కదా గురుగారు. కానీ వచ్చిన తర్వాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత నాకు నమ్మకం చాలా పెరిగింది గురుగారు. అప్పటికి అంతకన్నా ముందున్న నా బిలీవ్స్ వేరే గురుగారు. ఇప్పుడుకి మాత్రం కంప్లీట్‌గా ఆహ్, చాలా నమ్మకం ఏర్పడింది గురుగారు. తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ తత్వం బోధపడింది గురుగారు. ఆ! తర్వాత ఇంకోటేందంటే, భైరవుడొచ్చా అని జెప్పిన. అప్పటికి వచ్చాడు చూసుకోండి అని జెప్పినా నేను. నాకైతే గుర్తు. అదిగో వచ్చాడు భైరవుడు వచ్చుంటాడు చూసుకున్నానన్నా. మరి ఆ భైరవుడిని జూసినప్పుడు మిగతా వాటికి బయట అంతే భైరవుడంటే నల్లయి తిరుగుతూనే ఉంటాయి. అదేం స్పెషల్ కలర్ ఏం గాదు. ఒకవేళ పసుపు కలర్ అంటే అది స్పెషల్ కలర్ గాబట్టి నిజంగానే వచ్చినాయి అనుకోవచ్చు. ఏ రకంగా నమ్మారు మరి నిజంగానే భైరవుడు అని జెప్పేసి? మామూలుగా వీధిలో కుక్కలు గాకుండా నిజంగానే భైరవ రూపం అని జెప్పి ఎలా నమ్మకం కలిగింది? దాని స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా కనపడ్డాయా? మీరేమైనా గ్రహించింది జెప్పండి. గురుగారు అప్పటికి మేము చేరుకున్న తర్వాత నేను గమనించింది అంటే అక్కడ ఒక నా నల్ల కుక్క గురుగారు. దానికి ఇంకా వేరే రూపం అంటే వేరే కలర్స్ గాని ఎక్కడ యాడ్ లేవు. యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పిన కాలభైరవుడు అంటే కాలభైరవుడే. అతను మనం ఆహ్, బస చేసిన రూమ్స్ దాటి వెళ్ళట్లేదు గురుగారు. మన పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు భైరవుడు. అవును. మీరు మన ఆయన కొత్త మీకు కొత్త గాని నిజంగా దాని ప్లేసేమో అది. అది ఉండటానికి అదేనేమో. రోజు అక్కడే ఉంటుందేమో. తెలీదు గదా! ఎలా చెప్తున్నారంటున్నా. నిజంగానే కానీ, భైరవుడని గుర్తుపట్టారు. అది తెలియాలి గదా! ఫస్ట్ మీరు ఫీల్ కానీ అయిందేంటి? ఆహ్, వె హ్మ్. చెప్పు. కానీ అక్కడ ఇంకా వాటితో పాటు ఇంకా వేరే డాగ్స్ కూడా ఉన్నాయి గురుగారు. కానీ అవంతా తిరిగేసొస్తున్నాయి. వెళ్తున్నాయి. ఇక్కడ ఏమన్నా ఫుడ్ దొరుకుద్దేమని వస్తున్నాయి. అక్కడ సమీపంలో కొంచెం ముందు ఉన్న గ్రౌండ్ లాగా ఉంది గురుగారు. అక్కడెళ్లి పడుకుంటున్నాయి. నేను గమనించిన 11:30, 12 వరకు నైట్‌లో.
వేరే వేరే కుక్కలు చుట్టూరా తిరుగుతున్నాయి బయట. మనం ఒక చౌరస్తా ఉన్న ప్లేస్ లో మనకి రూమ్స్ దొరుకుతున్నాయి కదా. కానీ వేరే కుక్కలు తిరుగుతున్నాయి, వేరే పై నుండి వెళ్తున్నారు వస్తున్నారు, కానీ ఈయన మాత్రం అక్కడే ఉన్నారు గురుగారు. ఈయన అచ్చరంగా కాలభైరవుడు అంటే కాల స్వరూపంగానే ఎలాంటి మచ్చలు లేకుండా ఉన్నారు గురుగారు. నేను భావించాను అది. గురుగారు చెప్పింది ఇతని గురించి అయ్యి ఉండొచ్చు అని అదే నేను. వినోద్, నీకు క్వశ్చన్ అర్థం కావట్లా. నీకు ఆ గుర్తుపట్టడానికి అసలు కాలనీస్ ఏం గుర్తుపట్టిన అది అక్కడే తిరగట్లేదంటే ఏమో దానికి జ్వరం వచ్చిందేమో, అందుకే పడుకొని ఉందేమో. తిరగట్లేదంటే ఆ, చాలా యాక్టివ్ ఉంది ఇప్పుడు. అది జ్వరం రాలేదు గురుగారు, చాలా యాక్టివ్ ఉంది. మన స్వామి గారు ఏం చేస్తారంటే అత కలవరం దగ్గరికి వెళ్ళేసి ఇట్లా చేతులు ఆడిస్తుంటే అది చుట్టా తిరిగింది గురుగారు. అతని ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళింది. గోవర్ధన్ స్వామి బయటకు వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్ళింది. శ్రీను స్వామి బయటకు వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్ళింది. నేను గోవిందన్ మన సజ్జనారాయణ స్వామి అక్కడ అల్లిపోయిన కూర్చున్నాను గురుగారు. నేను గమనిస్తున్నాను ఆయనని. స్వాములు ఎక్కడ బయటికి వెళ్తే అక్కడ సడన్ గా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. అయితే నేను ఫీల్ అయిందండి మీ గురుగారు. కాలభైరవుడు అంటే ఒక నల్ల స్వరూపం, భైరవుడు. ఉమ్, ఆయనకి ఇంకా వేరే మనుషులు లేరు. మన చుట్టారా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇతనే అయ్యి ఉండొచ్చు అని భావిస్తుంది. ఉమ్. సరైన కారణం అయితే లేదు, మొత్తానికైతే అక్కడే తిరుగుతుంది, అక్కడే ఉంటుంది కాబట్టి ఆయన బైరోడ్ అని చెప్పి అనుకుంటున్నాం. అదే కదా నీ ఆలోచన? అవును గురు. ఉమ్. ఓకే. అవును కాశీ గురుగారు. విశ్వేశ్వరుడు అన్నావు. కాశీ విశ్వేశ్వరుడు అంటే తెల్ల పంచ కట్టుకొని వచ్చినంత మాత్రం కాశీ విశ్వేశ్వరుడు అవుతాడు? ఏ రకంగా గుర్తుపెట్టారు, అసలు ఏం అనుభూతి చెందారు మీరు, ఎందుకు నమ్మకం కలిగింది? దాని విషయంలో కూడా ఒక క్లారిటీ చెప్పాలి మాకు, ఎందుకంటే మాకు తెలియాలి కదా మీరు ఏ మాత్రం గురుగారు, గ్రహించారనేది. తెల్ల పంచ కట్టుకొని వచ్చిన వాళ్ళందరూ కాశీ విశ్వేశ్వరుడు గారు కదా. అసలు స్పెషల్ క్వాలిటీస్ మీరేం గమనించారు, ఎలా అనిపించింది, నమ్మకం ఎలా కలిగింది? ఉన్నదే చెప్పండి, పర్వాలేదు, దాంట్లో భయపడాల్సింది ఏం లేదు. ఆ, అదేం లేదు గురుగారు. ఆయనకి జటాధారి ఉన్నారు గురుగారు. జటాధారి ఉన్నారు. హ్యాండ్స్ కి ద- దారాలు ఉంటాయి కదండి గురుగారు. ఆ జటాధారి ఎలా ఉన్నారంటే ఆ జడలు చాలా రోజుల వరకు మనం ఖరాబ్ చేయకుండా ఉంటే ఇవి అట్టుకొని ఉంటాయి కదా గురుగారు. అలాంటివి జ- చాలా ఉన్నాయి గురుగారు. ఉమ్. జటలు జటలు. జడలు గురుగారు. ఉమ్. జడ అవి చాలా పెద్దగా ఉన్నాయి. ఆ జటాలు ఆ ఎన్ని సంవత్సరాలు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది గురుగారు గమనించినప్పుడు. ఆ ఆ జటాధారి కాశీ విశ్వేశ్వరుడు, ఆయన ప్రసన్న వదనం నడక చూసి అని కాశీ విశ్వేశ్వరుడు అని అనుకున్నాను గురుగారు. ఓకే, జటలేనా లేదంటే ఆయన మొహంలో ఏదన్నా కొత్తగా మిగతా మనుషులకి ఆయనకి ఏమైనా తేడాలు ఏమైనా గమనించారా? కంటిలో గాని, చూపులో గాని, తర్వాత ఫేస్ లో గాని, నడకలో గాని, ఏదైనా సరే మీకు స్పెషల్ గా నోటీస్ చేసిన పాయింట్స్. ఆయన ఆ, చాలా ప్రశాంతంగా ఉన్నారు గురుగారు. ఫేస్ లో ఎలాంటి అలజడి కానీ ఆందోళన కానీ లేదు. శాంతంగా ఉన్నారు. ఓ, ఇక్కడ జరుగుతుంది, చూశాను, వచ్చారు, తీసుకొని తను వెళ్ళిపోయారు గురుగారు. ఎలా వచ్చారో అలా ముందుకు వెళ్ళిపోయారు తీసుకొని. ఆ నేను వడ్డన కార్యక్రమాల్లో ఉన్నాను గురుగారు, ఎక్కువగా గమనించలేదు. బట్ ఆ స్వామిని మాత్రం నేను కొద్దిసేపు పరిశీలనగా చూశాను. ప్రశాంతంగా కనిపించారు. జటాధారిగా వచ్చిన గురు కాశీ విశ్వేశ్వరుడు ప్రసాదాన్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోయారు గురుగారు. నేను ఎక్కువ గమనించలేదు తర్వాత. ఓకే, సరే, ఫైనల్ గా ఏంది నీ సిద్ధాంతం వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత రూపం అన్ని మారిపోయినాయి అంటున్నా, అంటే ఏంది గతం సిద్ధాంతం ఏంది, ఇప్పుడు సిద్ధాంతం ఏంది? గురుగారు ఒక లాస్ట్ 4-5 years నుంచి మంత్ర దీక్ష తీసుకోవాలని చాలా ప్రయత్నించాను గురుగారు. ఎక్కడైనా సరే కమర్షియల్ గా ఉన్నారు. ఫీజు ఇంత ఉంటది, మంత్ర దీక్ష మీకు ఫోన్ లో ఇస్తాం, మీరు సాధన చేసుకోవాలి, మీకు ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే నెలకోసారి కాల్ చేయాలి అని అన్నారు. కానీ అలాంటి ప్రయత్నం ఆ, నాకు అది కరెక్ట్ అనుకోలేదు గురుగారు. గురువు అన్నప్పుడు నిరంతరం శిష్యుని ఒక కంట కనిపెడుతూ ఉండాలి, ఏం చేస్తున్నారు అనేది
కనీసం తెలుసుకుంటూ ఉండాలనే ఫీలింగ్ నాది గురుగారు. ఆ క్రమంలో నేను ఎఫ్‌బీలో సెర్చ్ చేస్తా ఉంటే మన శ్రీ కాళీ త్రిశక్తి పీఠం గురించి తెలుసుకున్నాను గురుగారు. అక్కడ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మన ఇంగ సాధకులు ఫోను చేశారు గురుగారు. నిబంధనలు తెలియజేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత గురుగారు మీ ఆశీర్వాదంతోటి గ్రూప్‌లో జాయిన్ అయ్యాను గురుగారు. ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని బలంగా కోరుకుంటాను. అండ్ నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత గురుగారు బాగా కోపిష్టిని గురుగారు నేను అంతకన్నా ముందు. కోపిష్టిని అండ్ భోజన ప్రియుడిని గురుగారు. భోజన ప్రియుడిని అంటే చాలా భోజన ప్రియుడిని. ఇక్కడొచ్చిన తర్వాత నాలో వచ్చిన 3 మార్పులు గురుగారు. కోపం తగ్గింది గురు. అంతకంటే ముందు నేను చెప్పుకోవడం కాదు గురుగారు ఇది. నాతోటి ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన ఒక 45 డేస్ కావస్తుంది గురుగారు. అంతకంటే ముందు నాతో రెగ్యులర్‌గా కలిసేవాళ్ళు. ఏంటి వినోద్ ఏదో మీరు తెలియని మార్పు కనిపిస్తుంది మీతో. అంటే మీరు ఏం గమనించారండి అంటే, అప్పటికి ఎప్పుడు మీరు ముక్కోపిగా చిరుబుర్రులాడుతుండేవాళ్ళు. ఏదన్నా వర్క్ జరగకుంటే బాగా కోపం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆహ్, ఆ విధంగా కాకుండా ఈ విధంగా చేస్తే బావుంటది అని సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళని కలుపుకొని వెళ్ళడం మేము గమనించామని అన్నారు గురుగారు. అదే టైంలో ఇంట్లో కూడా గురుగారు. బయట ఉన్న పని ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో ఇంట్లో బాగా కోపం చేశాను. ఇప్పుడు వచ్చేసిన తర్వాత నా పనేదో ఇంట్లోకి ఏం కావాలో అయి చూసుకుంటూ ప్రశాంతంగా చాలా పీస్‌గా ఉంది గురుగారు. ఆ పీస్ అంటే ఇప్పటికి నాకు వర్ణించడానికి రావట్లేదు గానీ గురుగారు. పిల్లలు గాని, మా మిసెస్ గాని, తమ్ముళ్ళు అందరూ ఒక విధమైన ఓకే. అప్పటికి ఇప్పటికి ఒక మార్పు కనిపిస్తుంది. భోజనం ప్రియుడిని అంటే బాగా వెయిట్ లాస్ అయింది గురుగారు. అప్పటికి ఇప్పటికి నేను తీసుకున్న శాకాహారమే అయినా దాంట్లో ఏమి మార్పు లేదు గురుగారు. వెయిట్ లాస్ ఒకటయింది. ప్రశాంతత పెరిగింది. వర్క్‌లో ఇంకా ఇన్వాల్వ్‌మెంట్ అనేది పెరిగింది గురుగారు నాకి. ఓకే. మరి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏమనిపించింది? ఇప్పుడు అన్న సందర్భానికి అటెండ్ అయిన తర్వాత అప్పటికొచ్చిన మార్పేంటి? మీలో వచ్చిన మార్పు గాని, మీలో గ్రహించిన సిద్ధాంతం అక్కడ జరిగిన దాని వల్ల మీరు నేర్చుకున్నది గాని, మీరు ఫీల్ అయింది గాని, ఇంకా మార్పులేమన్నా వచ్చినాయా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత? 2 మార్పులు నాకు జరిగినాయి గురుగారు. అంతకన్నా ముందు సాధన చేస్తున్నాను. చేస్తున్నాం. ఫ్యాక్ట్ చేస్తున్నాను. కానీ అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఒక కృతనిశ్చయంతో నేను సాధించుకోవాలి. ఏదైనా సాధించుకోవాలి. లైఫ్‌లో కష్టాలు వస్తుంటాయి అనేది ఒకటి నేను కష్టం, ఇబ్బందుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు గురుగారు. ఆహ్, గురుగారి పైన గట్టి నమ్మకం ఏర్పడింది. అంతకన్నా ముందు నేను ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న కంటే ముందు మీరు చెప్తున్న అంటే శ్రీశైలం అన్న సందర్శన గాని, అరుణాచలం అన్న సందర్భంలో జరిగే సందర్భాల్లో దేవతలు వస్తుంటారు. అంటే అదొకటి నాకు భ్రమలాగా అనిపించింది గురుగారు. ఎలా చెప్పగలుగుతారు? కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ భ్రమ నాలో తొలగిపోయాయి గురుగారు. అండ్ గట్టి నమ్మకం ఏర్పడింది. ఇంకా సాధన సమయాన్ని పెంచుకున్నాను గురుగారు. ఈ 2 అంటే గురుగారి పైన గట్టి నమ్మకం ఏర్పడడం ఒకటి. సాధన పరంగా ఇంకా ముందుకెళ్ళాలని నిర్ణయించుకొని సమయాన్ని పొడిగించుకోవడం ఇది నా మార్పు గురుగారు. ఓకే. మీ చే గతంలో చూసిన అన్న సందర్పణలకి, ఇక్కడ చూసిన అన్న సందర్పణలకి తేడా ఏంటి? గతంలో గూడా పెట్టుంటరు. గణపతి నవరాత్రులకో, వాటికో వీటికో వెళ్లి వడ్డనైతే చేసుంటారు. ఫ్రీక్వెంట్‌గా అప్పుడప్పుడెప్పుడైనా. మరి వాటికి చేశాను వీటికి మీరు గురుగారు. తేడా ఏంటి? ఏం గ్రహించారు తేడా? గురుగారు అక్కడ అలసందలపల్లి కార్యక్రమంలో అంత హ్యాపీనెస్ అనిపించేది కాదు గురుగారు. జనాలు వస్తుంటారు, వెళ్తుంటారు, వెళ్తా ఉంటారు, వస్తుంటారు. కానీ ఇక్కడ మొన్న నేను ప్రత్యక్షంగా చూసింది యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పిన విధంగా అంటే జూమ్ కాల్‌లో
గ్రాండ్ సక్సెస్ అనే ఒక మాట వాడారు గురుగారు. మా కమర్లీ అన్నసంతరం కార్యక్రమం జరిగే ముందు జూమ్ కాల్‌లో లాస్ట్‌కి ఒక వర్డ్ వాడారు. ఈ గ్రాండ్ సక్సెస్ అవుతది. కానీ మరుసటి రోజు మధ్యాహ్నం అక్కడ మేము అన్నీ రెడీ చేసుకున్న తర్వాత జనాలు చూస్తే ఎవరు లేరు. వస్తారా? ఈ కార్యక్రమం ఎప్పుడు ఎన్ని గంటల వరకు సాగుతది? నేను అనుకున్నాను 12 గంటలకు మొదలెడితే కనీసం అక్కడ ఉన్న జనాలను చూస్తే 3 అవర్స్ అని అనుకున్నాను గురుగారు. కానీ నా అంచనాలు, నా ఆలోచనలన్నీ చాలా కిందకొచ్చేసి వితిన్ 30 మినిట్స్ గురుగారు. వితిన్ 30 మినిట్స్‌లో ఆ కార్యక్రమం అయిపోయింది. కానీ ఇక్కడ బయట మేము చేస్తున్న ఎప్పుడన్నా చేసిన ఈ కార్యక్రమాల్లో ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు పొందలేదు గురుగారు. ఎందుకంటే వస్తారు గురుగారు. జనాలొస్తారు గానీ, అంత హ్యాపీనెస్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అదే హ్యాపీనెస్ కలగటానికి కారణాలేంటి? కారణాలైతే ఉంటేనే గదా హ్యాపీనెస్ వచ్చేది. లేదంటే రాదు గదా! ఆ కారణాలు ఏం గ్రహించారు? అందువల్ల ఇప్పుడు పలానా దానివల్ల నేను హ్యాపీనెస్ వచ్చింది. నా మనసు సంతృప్తినిచ్చింది అని చెప్పే కారణాలేంటి? ఆహ్, నేను అంటే ఈ మన ఫ్రీడమ్ సార్ ఇప్పుడు మొన్న పాల్గొన్న కార్యక్రమంలో గురుగారు, ఇది ఒకటే బాగా నేను గమనించింది గురుగారు. జనాలు లేరు అప్పటికి. జరుగుతది 3 గంటల వరకు జరుగుతదని నేను ఊహించిన దానికి భిన్నంగా ఆలోచనలు పటాపంచలు చేస్తూ ఒక్కసారిగా జనాలు రావడం గురుగారు. అది మీరు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మనము వండిన ఈ ఆహార పదార్థాలు సరిపోకపోవచ్చు. మీరు ముందస్తుగానే తీసి పెట్టుకోండి అని ఒక చిన్న సూచన చేశారు గురుగారు. అంటే ఈ ప్రోగ్రామ్ జరిగే కంటే ముందు జనాలను చూస్తే ఎట్లా పాసిబుల్ అవుతది అనేది ఒక చిన్న సందేహం ఉండే గురుగారు. కానీ ప్రారంభించిన తర్వాత 3 గంటలు అనుకున్న స ఈ కార్యక్రమం నేననుకున్న 3 గంటలు అనుకున్న కార్యక్రమం కేవలం హాఫ్ అన్ అవర్‌లోనే గడిచిపోయింది గురుగారు. అది చాలా నాకు సంతోషం అనిపిస్తుంది గురుగారు. మీరు చెప్పింది అక్షర సత్యంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను గురుగారు. ఒకానొక సందర్భంలో మేము తీసిన ఆహార పదార్థాలు కూడా బయటికి తీసుకొచ్చి మళ్ళా వారిని సర్వ్ చేయడం జరిగింది గురుగారు. కానీ నాకొకటి చిన్న మిస్టేక్ జరిగింది గురుగారు. ఆ రోజు నేను భోజనం చేయలేదు గురుగారు. మేబీ మీ దృష్టికి నేనే తీసుకొస్తున్నానని అనుకున్నాను. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నా ఆఫీస్‌కెళ్ళే హడావిడిలో నేను మళ్ళా చీకటవుతది గురుగారు హైదరాబాద్ రావాలంటే. ట్రాఫిక్ హెవీగా ఉంటదనేసి నేను భోజనం చేయకుండా తిరిగొచ్చాను గురుగారు. అది నేను మిస్ అయ్యాను గురుగారు మన పీఠం నుండి. శభాష్! నువ్వు మంచి పని చేసావయితే. మిగిలిచ్చావు. ఆఫీస్‌కెళ్ళాలని హడావిడి గురుగారు. మరి వీళ్ళంతా అమృతం లాగుంది, ప్రసాదం బాగా కుదిరింది అన్నప్పుడు ఏమనిపించింది? అరెరే! ఎందుకు తినలేకపోయాను అలాంటిది ఏమైనా అనిపించిందా మరి? శ్రీను గారు, రాజేష్ గారు, ఇంకొంచెం గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నారు గురుగారు. ఇంటికొచ్చిన తర్వాత కూడా వాళ్ళ అమ్మాయి అప్పటికి భోంచేసి నిద్రపోయారు. మరుసటి రోజు మధ్యాహ్నం కూడా గోవర్ధన్ రెడ్డి గారు తీసుకొని భోంచేసే క్రమంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి అద్భుతంగా, అమృతంగా ఉందని చెప్పారు గురుగారు. నేను మిస్ అయ్యానని బాధ అనిపించింది గురుగారు. అది మిస్ అయింది. సేమ్ డే ఈవెనింగ్ నుంచి నైట్ నుండి నాకు మిస్సింగ్ ఫీల్ చాలా ఉండేది గురుగారు. ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నానని నాకు బాధ ఉంది గురుగారు. ఇప్పుడు నువ్వు రైస్ తినకపోయినా ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు నైవేద్యం అనేది గూడా ఉంటది. దేవతా ప్రసాదం అది. ఫస్ట్ దేవతకి పెట్టిన తర్వాతే కదా ప్రసాదం కింద అందరికి పెట్టింది. మరి అవును అమ్మవారి గురుగారు. ప్రసాదం గుడికి వెళ్లి అమ్మవారి ప్రసాదం తీసుకోకపోతే అది మరి నీ అదృష్టమా? నీ దురదృష్టమా మరి? ఇంకా గొప్పగా గురు చెప్పుకుంటున్నావు నాకు ఆఫీస్ వర్క్ ఉంది. చెప్తున్నా విను. ఆఫీస్ వర్క్ ఉంది కరెక్టే. ఎంతసేపు ఒక్క చేతిలో కొంచెం వేసుకొనైనా తిన్నా అది ప్రసాదమే మరి. ఆ ప్రసాదం తీసుకొని ఇప్పుడు గుడికి వెళ్లి అమ్మవారి ప్రసాదం తీసుకోకపోతే ఏమైతది? ఆ లాభం నీకే రాకుండా పోయేది. మాకేం గాదు. కొద్దిగా తీసుకున్నాను గురుగారు. అంటే అందరితోటి మళ్ళీ అండి మన సాములు ఉన్నారు కదండీ గురుగారు. లంచ్ చేసే టైంలో అది మిస్ టేస్ట్ చూసాను గానీ ఈ ఆహ్, కొద్దిగా తీసుకున్నాను ప్రసాదం. బట్ వీళ్ళతో చేసింది మిస్ అయింది గురుగారు నాకు. హ్మ్. హ్మ్. హ్మ్.
స్వాములతో ఇంత దూరం దూరం వచ్చి మనం ఒక కలిసికట్టుగా ఉండి చేసిన ఈ కార్యక్రమంలో వాళ్ళతో కలిసి పార్టిసిపేట్ చేయలేదని ఒక ఫీల్. ఓకే. ఫైనల్‌గా మొత్తానికైతే బా జరిగింది. మరి అక్కడ కోతులు గురించి గాని, మళ్ళీ మనుషులు వాళ్ళ ఒక్కొక్కళ్ళు భీములు ఉన్నట్టున్నారు. గోల పెడతారని గాని అలాంటియేమన్నా భయం పుట్టిందా? అక్కడ ఏరియా చూసి మాస్ ఏరియాని బట్టి జరిగింది గదా కార్యక్రమం. ఇంతమందొస్తున్నారు. ఒక్కసారిగా మరి అంతమంది ఒక్కసారిగా ఎలా వచ్చినారంటావయితే మరి? అప్పటి వరకు నలుగురు, ఐదుగురే ఉన్నారు. మీరైతే తెర తీశారు. మొదలుపెట్టిన 5 నిమిషాలు అంతమంది వచ్చి పడ్డారు. ఏంది కారణం ఏందంటావు మరైతే? అంతమంది రావడానికి? నేను అనుకుంటాను గురుగారు, అది మీ యొక్క ఆశీర్వాదం అని అనుకుంటాను గురుగారు. అండ్ కోతులు అంతకన్నా ముందు ఎదురుగా మన రూమ్స్ ఎదురుగా గ్రౌండ్ ఉంది గురుగారు. గ్రౌండ్ చుట్టుముట్టు చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల పైన కోతులు ఆడుకునేది గురుగారు. ఎప్పుడైతే మన వంట సామాగ్రి ఇవి చేసే దగ్గర శుద్ధి కార్యక్రమం మొదలైందో అప్పుడు ఆ కోతులు వెళ్ళిపోయినాయి గురుగారు. కోతులు అంటే ఒకంత భయం ఉండేది గురుగారు. ఈ మనం చేసిన ఈ కార్యక్రమంలో ఏది వచ్చి హంగామా చేసినా ఒకదాని తర్వాత ఒకటి కోతులు వస్తానే ఉంటాయి గురుగారు. కోతుల సమూహం అంటాం కదా! అట్లా వస్తాయి. కొద్దిసేపు డేరా పైన ఆడుకున్నాయి కానీ తర్వాత అవి ఎటెళ్ళాయో కనపడలేదు గురుగారు. అది ఒకటి. అండ్ మీరు అది ఇందాక జనరల్‌గా ఎక్కడన్నా సంతర్పణ కార్యక్రమం జరిగినప్పుడు లేదు అయిపోవచ్చే క్రమంలో మీద పడేస్తారు గురుగారు. కానీ ఇక్కడ మనం చెప్పుతున్న మన సాధకులు చెప్తున్న మాటలు వినేసి వాళ్ళు కొంత ప్రశాంతత చెందారు గురుగారు. ఒక్కొక్కరు హెవీ పర్సనాలిటీ. నలభీములు ఆహ్, భీముని పర్సనాలిటీ అనుకోవచ్చు. అలాంటి వాళ్ళొచ్చారు. కానీ ఎవ్వరు గాని ఎక్కడ గాని గొడవ చేయలేదు గురుగారు. అంతా వాళ్ళు కూడా మన సాధకులు చెప్పిన విధంగా అందిస్తాం. ఇక్కడ ఉన్నది మీకోసమే మీకు అందించడానికే మేము వచ్చాం ఇక్కడికి. మా దగ్గర ఉన్నది అయిపోయేంత వరకే అందిస్తామని చెప్పిన తర్వాత కొంత ప్రశాంతత వచ్చింది గురుగారు వాళ్ళలో. అప్పటికి ఇస్తరాకులు అయిపోవడంతో వాళ్ళే చిన్న చిన్న కప్స్ ఉన్నాయి గురుగారు. దాంట్లో ఏసివ్వండి. ప్రసాదమే గదా! మేము తీసుకుంటాం. ఏసివ్వండి అంటే కప్స్‌లో ఏసిచ్చాను గురుగారు వాళ్ళకి. హ్మ్. 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 ఓకే. ఫైనల్‌గా చెప్పేదేంటి చెప్పండి ఇంక మీరు చెప్పాలనుకుంది. మీరు గూడా ఏదో వర్క్ బిజీలో ఉన్నట్టున్నారు. పర్లేదు గురుగారు. ఆహ్, ఇలాంటి అవకాశం ఎప్పుడు వచ్చినా విడవకుండా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను గురుగారు. ఈ పీఠంలో వచ్చి చేరినప్పటి నుండి సాధనాపరంగా గాని, మన వ్యక్తిత్వ వికాసం హ్మ్, పెంపొందించుకోవడంలో గాని చాలా ఉపయోగపడుతున్నాయి గురుగారు. మన పీఠం ద్వారా చేసే ఈ కార్యక్రమాల్లో అనుభూతులు అంటే కార్యక్రమాల్లో వచ్చే దైవ స్వరూపాలను మనం దర్శించుకోవడం, అప్పటికి మన మనసు సంతృప్తి చెందడం మర్చిపోలేని అనుభూతులు గురుగారు.